ఇలాంటి వాళ్ళని మొత్తం అందరిని బయటకు వదిలేస్తే ఎలా ఉంటుంది? ఎన్ని తప్పులు జరుగుతుంది. అందువల్ల లోపల వచ్చినప్పుడు తప్పులు చేయలేదని నేను చెప్పలేను. 60-70% వాళ్ళని సరిచేసి పంపిస్తున్నాం మనం, మంచి మాటలు చెప్పి పంపిస్తున్నాం. సినిమాలో మీరు అనుకుంటున్నారు ఏదో సినిమా అనుకుంటున్నారు. సినిమాలో వచ్చే మంచి మ్యాటర్ని తీసుకున్న బతుకుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మంచి మ్యాటర్ని మైండ్లో పెట్టుకుని చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. టెక్నికల్గా చాలామంది ఉన్నారు. అందువల్ల ఇది వరల్డ్ వైస్లో మన పెద్ద విషయం అండి. ఎప్పుడైనా మీరు ఒక థియేటర్ని కొట్టేటప్పుడు అయ్యోయ్యో సినిమా థియేటర్ కొట్టేస్తున్నారు అనుకుంటున్నారు, అది 4 థియేటర్లు వేస్తుంది లోపల. అంతే, అంటే తగ్గిపోతుంది, థియేటర్లు తగ్గిపోతున్నాయి, జనం రారు, అది 4 థియేటర్గా వేస్తుంది. అదే అది ఏం లేదు, అదే మల్టీప్లెక్స్లో వస్తుంది ఇప్పుడు. అందువల్ల ఇవన్నీ సినిమాని ఎవరు ఏం చేయలేరు. అది ఇంకా పోని అలాగా హిట్లు తగ్గిపోవడానికి కారణం ఏంటండి? పర్సంటేజ్ ఆఫ్ హిట్స్. అది ఆడియన్స్ని ఒకటండి. ఇప్పుడు టెక్నికల్గా మనం ఏమైపోతున్నామంటే ఇంటి లోపల చూసేదానికి ఏర్పాటు మనమే చేస్తున్నాం, బయటికి రాకుండా వచ్చేదానికి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే చెప్పిందే చెప్పేటప్పుడు ఆడియన్స్ బయట కూడా వచ్చేదానికి కష్టపడతారు. ఏదైనా కొత్తగా చెప్పి కొత్తగా చూసి, ఇప్పుడు ఫస్ట్ 2 షో 3 షో చూసేటప్పుడే వాడు డిసైడ్ చేస్తున్నాడు ఈ మంచి పిక్చరా చెడ్డ పిక్చరా అని చెప్పి. వాడు సెల్ ఫోన్లో చెప్పేస్తున్నాడు, రావద్దురా బాబు అంటున్నాడు. లేకపోతే అడే చాలా బాగుందిరా టికెట్ బుక్ చేయరా అంటున్నాడు. అంత ఫాస్ట్గా ఉంది. బయట కూడా రావాల్సిన పని లేదు, చూసి బయటకి వచ్చేదానికి ముందే ఇక్కడ చెప్పేస్తున్నాడు. అందువల్ల ఆడియన్స్ని ఫుల్ ప్లెజర్గా ఎంగేజ్ చేసేదానికి మనం రెడీ అయిపోవాలి. మొత్తం మనం పోటీ పడాలి, వాళ్ళకంటే ముందు ఉండాలి మనం అన్ని విషయాలు. మీ సినిమాలో రీషూట్ చేసిన సందర్భాలు ఏమైనా ఉన్నాయి? నచ్చకపోతే రీషూట్ చేసిన సందర్భాలు ఏమైనా ఉన్నాయండి? రీషూట్ అనేది లేదండి, ఎందుకంటే ఎడిటింగ్ నాలెడ్జ్ నాకు ఉంది కాబట్టి తప్పులు ఉంటే మొదట సరిచేస్తాను, తప్పులు రెడీ చేస్తాను. స్క్రిప్ట్ దశలోనే చూస్తారు మొత్తం. స్క్రిప్ట్ మొదట నేను ఏం చేస్తానంటే తెలుగుకు కావాల్సిన, ఇప్పుడు అంటే ఒకటే చిన్న పాయింట్ ఏంటంటే, మీరు నేను హోటల్కి వెళ్తున్నాం, టిఫిన్ చేస్తామని వెళ్తున్నాం. హోటల్లో కూర్చున్న తర్వాత ఏమంటే మీరు ఏం తింటారని అడుగుతున్నానా? నేను తినేది మీకు చెప్పవచ్చుగా, ఎందుకు మిమ్మల్ని అడగాలి నేను? అంటే ఏంటంటే మీ టేస్ట్ వేరు, నా టేస్ట్ వేరు. అదే అంటే ఇప్పుడు ఏం చేయాలి? నేను తమిళ నుంచి తెలుగుకు పిక్చర్ తీసుకొస్తున్నాను అనుకోండి, ఆ తెలుగు టేస్ట్కి తెలుగు జనాలకి ఏం కావాలనేది నేను థింక్ చేయాలి. అక్కడి నుంచి ఇక్కడ తీసుకొస్తాను అనుకోండి, ఇక్కడ టేస్ట్ ఏం కావాలి తీసుకోవాలి. మలయాళీ వేరే టేస్ట్ ఉంటుంది, ఇక్కడ వేరే టేస్ట్ ఉంటుంది, అన్నీ వేరే టేస్ట్ ఉంటుంది. నేను ఒక పిక్చర్ చేశానండి, జోషి గారి డైరెక్షన్లో కంకణం చెప్పేసి ఒక పిక్చర్ డబ్ చేసి పంపించాను. మమ్ముట్టి అనుకుంటా కదా, మమ్ముట్టి 100 days ఆడింది. జోషి డైరెక్టర్. ఏంటంటే మనం దేవి శ్రీదేవి థియేటర్లో చూసాం. అది చూసి బయటకు వచ్చిన తర్వాత జోషి గారిని చూసి నాకు చాలా మర్యాద వచ్చింది. ఒక 10 నిమిషాలు ఆయన చూస్తూ ఏం చేశాను, ట్యాప్ అని కట్టుకున్నాను. ఏం జోషి చాలా గొప్పగా చేశారు మీరు, నేను ఒకటి చెప్తానని మీరు తప్పు అనుకోకూడదు అన్నా. ఏంటి అన్నాడు, దీనికంటే మీరు గొప్ప పిక్చర్ చేస్తారని నాకు అంత తెలియదు అన్నాను. ఆయన మలయాళంలో ఎందా మోహన్ సార్ ఇప్పుడు చొలుదు అన్నాడు. నేను చెప్పాను, అది కాదండి, అంత గొప్ప పిక్చర్ చేశారు, నేను ఆ సంతోషంలో చెప్తున్నాను, మీరేం తప్పు అనుకోకూడదు అన్నాను. బట్ ఇప్పుడు దాకా ఆయన దానికంటే గొప్ప పిక్చర్ చేయలే. అంతిమ తీర్పు కూడా మంచి సినిమా కదండి. అంతిమ తీర్పు అని ఒకటి వచ్చింది, అది కూడా అది తెలియదు నాకు. ఇది ఏం చేశానంటే చెప్తున్నాను మీకు, అడిగే పాయింట్కి చెప్తున్నాను నేను. ఇప్పుడు ఆ పిక్చర్ చేశాను నేను. చేసిన తర్వాత అది మలయాళానికి ఓకే. ఇప్పుడు మనకు ఉంది కదా, మనకు తెలుగు కావాలి కదా, కొంచెం స్లోగా ఉంటే లేచి వెళ్ళిపోతారు బయటికి. అప్పుడు నేను ట్రిమ్ చేశాను, మలయాళం పిక్చర్ని ట్రిమ్ చేశాను. ఓకే, ట్రిమ్ చేసి మళ్ళీ జోషిని పిలిచాను, రండి ఒకసారి మీరు ప్రొజెక్షన్ చూడంటే. ఇక్కడ ఉన్నాడు, ఎవరో 4 తీసుకొచ్చి చూపించారు, నా పిక్చర్ చూడండి, మీరు చూడలేదుగా మలయాళం, ఇది చూడండి అని చెప్పేసి. మళ్ళీ ఆయన ఏమో డోర్ల దగ్గర నిల్చున్నాడు, వెళ్ళిపోదామని చెప్పేసి. నేను పిక్చర్ వేశాను, అలాగే చూశాడు, ఏంటి నా పిక్చర్కి దీనికి చిన్న తేడా ఉంది, మరీ ఫాస్ట్గా ఉంది, బాగుంది అని చెప్పి మెల్లిగా చైర్లోకి వచ్చున్నాడు. వెళ్ళిపోదామన్న మనిషి ఫుల్ పిక్చర్ చూశాడండి. చూసి మోహన్ గారు ఏంటిది, నా పిక్చర్కి దీనికి చాలా డిఫరెన్స్ ఉందండి, చాలా బాగుందండి, మరీ ఫాస్ట్గా ఉందండి అన్నాను.
అదే బాబు కావాలి మాకు, లేకపోతే తెలుగు వాళ్ళు చూడరండి అన్నాను. 100 days ఆడినండి, 100 days. ఇప్పుడు బాబా బామ్మర్ది కథ కూడా మీరు తమిళ్కి దీనికి చేంజెస్ ఏమైనా చేశారండి? ఏం చాలా చేంజెస్ ఉంది, చాలా. సిల్క్స్ మీద సాంగ్, బావులు సయ్యా సాంగ్ ఇప్పుడు దాకా ఎవరైనా బీట్ చేశారండి? చేయలేదుగా. చేయలా. ఎక్కడ ఏం పెట్టాలని ఒకటి ఉందండి. ఆ, అది ఏదో సీన్ చేయడం కాదు. మళ్ళీ కృష్ణరాజు గారిని బుక్ చేశాను, ఎందుకంటే ఒక అత్తగారు వచ్చి నువ్వు ఇలా చేసావంటే దానికి తగిన విగ్రహం మనిషి ఉండాలి అక్కడ. ఉండాలి కదా. అలా దానికి అప్పుడేమో ఆయన ఊర్లో సెటిల్ అయిపోయారు. 3 years ఆయన లేదు, ఊర్లో వ్యవసాయం చేస్తున్నారు. అక్కడికి మొగలతో వెళ్ళిపోయి ఉంటారు. అవును. ఆయనకి ఫోన్ చేసి ఏమంటే మీరు చెయ్యాలి, అది కన్ఫర్మ్ చేసింది ఎవరంటే బాలయ్యబాబు గారు. నేను చెప్పాను, బాబు గారు మిమ్మల్ని ఎదిరించి మనిషి ఒకటి కావాలంటే ఆయన నాకు ఉండాలి, గర్వం ఉండాలి కాదా, ఇప్పుడు ఆయనే కన్ఫర్మ్ చేశారు. బాలయ్యబాబు గారే మొదట మాట్లాడారు. ఈ విషయం ఎవరు తెలియదు. బాలయ్యబాబు గారు మాట్లాడి నాకు కన్ఫర్మ్ చేశారు. తర్వాత నేను అలా కన్విన్స్ చేసుకున్నాను. తర్వాత నాకు పల్నాటి పౌర్సం చేశారు ఆయన. నేను చాలా, ఇప్పుడు కూడా చనిపోయిన తర్వాత చాలా బాధపడ్డాను నేను. అదే రీసెంట్గా కైకాల సత్యనారాయణ గారు చనిపోయారండి పాపం, చూడకంటే. ఆయన మరీ ఘోరం అండి. నాకు ఎలాగంటే నా చాలా ఎలాగా, నేను ఆయన నవగ్రహ భోజామహిమైన ఒక పిక్చర్ చేసాం, అది విఠలాచారి గారి పిక్చరు. అందులో వాణిశ్రీ గారు తోడు, అప్పుడు అది ఒకటి చేసాం. తర్వాత అగ్గిపుడుగులో ఆయన ఉన్నారు, డూప్ వేశారు. తర్వాత నేను మామగారు చేసేటప్పుడు క్యారెక్టర్ నేను చేస్తానని చెప్పి మా ఇంటికే వచ్చి అడిగారు నన్ను. మా ఇంటికే వచ్చి ఏమండి నేను చేస్తాను ఆ క్యారెక్టర్ని, లేదండి నేను దాసనాన్ని కన్ఫర్మ్ చేశాను, అందువల్ల ఇప్పుడు క్యాన్సిల్ చేస్తే బాగుంటుందని చెప్పేసి. ఎందుకంటే చనువు అదే అదే నా మీద ఉన్న ఆయనకి నాకున్న బంధాన్ని చెప్తున్నాను. అలాగా అది మిస్ అయ్యి. మామగారు దాసరి గారిని అనుకోవడానికి కారణం ఏంటి సార్? అది నేను బాబా మరిది గురించి మీకు చెప్పాను కదా, ఒక పాయింట్ చెప్పాను. మీరు ఒకటి చెప్తాను, దాసనాన్న తీసేసి రొటీన్గా మామగారు వేషం, నాన్నగారు వేషం, అన్నయ్య గారు వేషం వేసి వాళ్ళని ఎవరైనా వేసి ఉంటే అదంతా ఆడుతుందండి? ఆడదు. మీకు తెలుసు కదా ఎందుకు నేను వేశానండి. అదే మళ్ళీ ఆ టైంలో ఆయన కొంచెం సెంటిమెంట్ ఫేస్, ఆయనకి కొంచెం పళ్ళు ఎత్తుగా ఉంటుంది. ఆ క్యారెక్టర్కి నేను లోపల పెట్టుకున్నాను, చాలా బాగుంటాడు అని. బట్ ఏంటి, నాకు చిన్న భయం ఉంది. ఏంటంటే ఆయన చేతికి ప్రొడక్షన్ వెళ్ళకూడదు. ఆయన కంట్రోల్కి వెళ్తే నేను వేస్ట్ అయిపోతాను. ఎప్పుడు నా కంట్రోల్లో ఉండాలి నా ప్రొడక్షన్. ఆ సబ్జెక్ట్ని డీల్ చేసే విధాలు కానీ, డైరెక్టర్ని డీల్ చేసే విధాలు కానీ అన్నీ నా చేతిలో ఉండాలి అని నేనేం చేశానంటే, మీరు కావాల్సిన మనిషి అనుకోండి, ఆయనకి మీ దగ్గర చెప్పంస్తాను. ఎలాగా, ఏమండి దాసనారాయణ గారు చేస్తే చాలా బాగుంటుందండి, బట్ ఆయన చేతికి వెళ్తే బాగుంటుందండి అని మెల్లిగా చెప్పంస్తాను. ఓకే, మీరు వెళ్ళి ఆయన చెప్తారు. ఆయనకేమో క్యారెక్టర్ మీద అంతా నమ్మకం ఉంది.